నమస్తే అందరికీ. ఈరోజు నేను అందరూ మ్యాండేటరీగా చదవాల్సిన ఒక బుక్ కోసం చెప్తాను. ఈ బుక్ చదివాక నాకు అనిపించింది, అరే ఈ బుక్ నా లైఫ్లో ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ వచ్చింటే బాగుండేది కదా. ఎందుకంటే ఈ బుక్ నీకు నువ్వు ఏవైనా అచీవ్ చేయగలవు అనే విషయం చెప్తుంది, అందరిలో ఉన్న సబ్కాన్షియస్ మైండ్ యూజ్ చేసి. ద బుక్ ఇస్ పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్. ఆథర్ జోసెఫ్ మర్ఫీ. ఆయన అంటారు, మన లైఫ్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్, ప్రతి ఈవెంట్, మన లైఫ్లోకి వచ్చే ప్రతి మనిషి ఎక్స్పీరియన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ మన సబ్కాన్షియస్ బిలీఫ్స్. సే ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మీరు బ్యూటిఫుల్గా ఉన్నారన్నారు అనుకోండి, మీకు కాన్షియస్ మైండ్ ఉంటుంది, కాన్షియస్ లాజికల్ మైండ్ ఉంటుంది. ఆ లాజికల్ మైండ్ దాన్ని రిజెక్ట్ చేసేయచ్చు, ఆ ఐడియాని. లాజికల్ మైండ్ కదా, సో అది ఏం కాదు, నేనేమి ఐఎమ్ బ్యూటిఫుల్ అని అనొచ్చు. బట్ చాలామంది కేసెస్లో ఏమైపోతుందంటే, వి జస్ట్ గివ్ ఇన్ అండ్ వీ విల్ బిలీవ్ దట్ వీఆర్ నాట్ బ్యూటిఫుల్. అండ్ వన్స్ వీ బిలీవ్ వీఆర్ నాట్ బ్యూటిఫుల్, మన లైఫ్లో వచ్చే మనుషులు కూడా, ఆర్ ఫ్రెండ్స్ అవనివ్వండి, రిలేషన్షిప్ అవనివ్వండి, టీచర్స్, వాట్ ఎవర్, మన సర్కమ్స్టాన్సెస్ అన్నీ కూడా మనకి ఏమి ప్రూవ్ చేస్తుందంటే దట్ వీఆర్ నాట్ బ్యూటిఫుల్. నా మీద ఎవరికి ప్రేమ లేదు, నన్ను ఎవరు పట్టించుకోరు. ఇమాజిన్ అది నీ బిలీఫ్ అయితే. లెట్ మీ టెల్ యూ, మీ లైఫ్లో ఉన్న ప్రతి మనిషి నిజంగా మిమ్మల్ని కేర్ చేయని మనుషులు మీ లైఫ్లోకి వస్తారు. బికాజ్ నీ బిలీఫ్ అదే ఉంది కాబట్టి. అది ప్రూవ్ చేసే ఇన్సిడెన్సెస్, అది ప్రూవ్ చేసే పీపుల్ని నువ్వు అట్రాక్ట్ చేసుకుంటావు. బికాజ్ దట్ ఈస్ యువర్ సబ్కాన్షియస్ బిలీఫ్. ఆ సబ్కాన్షియస్ బిలీవ్ అనేది నీ ఎక్స్పీరియన్సెస్ వల్ల అవ్వచ్చు, వేరే వాళ్ళ ఒపీనియన్స్ వల్ల అవ్వచ్చు, ఆర్ సోషల్ మీడియా, న్యూస్ ఛానల్స్, నువ్వు కన్జ్యూమ్ చేసుకునే మూవీస్, ఎనీవే ఆ థాట్ అనేది నీ కాన్షియస్ మైండ్లోకి వచ్చి, నీ కాన్షియస్ మైండ్ దాన్ని అగ్రీ చేసి, ఇంకా నీ సబ్కాన్షియస్ బిలీఫ్లో ఇంప్రింట్ అయిపోయిందంటే, ఇంకా నీ లైఫ్లో జరిగే ఇన్సిడెన్సెస్ అన్నీ కూడా బిలీఫ్కి అకార్డింగ్గానే ఉంటాయి. సబ్కాన్షియస్ మైండ్ అనేది, నువ్వు ఒక గార్డెనర్ అనుకో, సబ్కాన్షియస్ మైండ్ అనేది సాయిల్ లాగా. అండ్ సీడ్స్, సాయిల్లో మనం వేసే సీడ్స్ ఉంటాయి కదా, అవి మన థాట్స్. ఇప్పుడు మనం సే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక యాపిల్ సీడ్ వేసాను అనుకో, నాకు యాపిల్ ట్రీ వస్తుంది కానీ మ్యాంగో ట్రీ రాదు కదా. సో నువ్వు ఎలాంటి సీడ్ నీ సబ్కాన్షియస్ మైండ్లో పెడుతున్నావు, వెదర్ నువ్వు పాజిటివ్ సీడ్ పెడుతున్నావా, నెగటివ్ సీడ్ పెడుతున్నావా. నువ్వు పాజిటివ్ సీడ్ పెడితే పాజిటివ్ ఇన్సిడెన్సెస్ జరుగుతాయి. నేను చాలా బ్యూటిఫుల్గా ఉంటాను, ఆర్ నేను చాలా సక్సెస్ఫుల్, నేను చాలా లక్కీ. చాలామందికి ఈ బిలీఫ్ ఉంటుంది దట్ నేను అంత లక్కీ కాదు, ఆర్ నేను ఫెయిల్ అయిపోతూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫెయిల్ అయిపోతూ ఉంటాను, నాకేం గుర్తుండదు, ఆర్ నేనేమి అచీవ్ చేయలేదు. చాలామందికి ఆ బిలీఫ్స్ అనేవి ఉండిపోతాయి. సబ్కాన్షియస్ మైండ్కి రీజనింగ్ ఉండదు. కాన్షియస్ మైండ్ ఏం చెప్పొద్దో అదే సబ్కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేసేస్తుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఆన్ అ కాన్షియస్ లెవెల్ మనకి ఏదైతే నెగటివ్, మన సెల్ఫ్ టాక్, మనమే చాలాసార్లు నెగటివ్గా మాట్లాడేసుకుంటూ ఉంటాం, అది చేయకూడదు. మనీ విషయంలో కూడా మీరు చూసుకుంటే చాలాసార్లు కష్టపడితే కానీ డబ్బులు రావు. కొన్ని ఎగ్జాంపుల్స్ మన రియల్ లైఫ్లోనే కొంతమందిని చూస్తాం, అస్సలు పెద్ద ఎక్కువ కష్టపడకుండా చాలా మనీ ఎర్న్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇంకోవైపు చాలా కష్టపడతారు కానీ అలా ఎర్న్ చేసేది చాలా తక్కువ ఉంటుంది. బికాజ్ వీళ్ళ బిలీఫ్ ఏంటి, కష్టపడితే కానీ డబ్బులు రావు. సో వాళ్ళ లైఫ్ అలానే ఉంటుంది, వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు, దానికి అకార్డింగ్గానే వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఇంకొంతమంది బిలీఫ్ ఏముంటుంది, నేను ఎందుకు కష్టపడాలి, నాకు డబ్బులు వచ్చేస్తాయి, తక్కువ కష్టపడినా డబ్బులు వస్తాయి అని బిలీవ్ చేసే వాళ్ళు ఉంటారు. సో నేను ఇంతే కష్టపడతాను, నా ఇంత కష్టానికి ఇంత వాల్యూ ఉంది అని అనుకున్న వాళ్ళకి అలానే ఉంటుంది. ఈ బుక్లో ఆథర్ సెపరేట్ చాప్టర్స్ పెట్టారు, ఒకటి వెల్త్ కోసం, రిలేషన్షిప్ కోసం, హెల్త్ కోసం. సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ని మనం ఎలా మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు అని కొన్ని టెక్నిక్స్ చెప్పారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఇస్ విజువలైజేషన్ టెక్నిక్. విజువలైజేషన్ అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక కన్స్ట్రక్షన్ అవుతుంది అనుకోండి, ఏదైనా ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది, మీకు ఒక బ్లూ ప్రింట్ ఉండాలి కదా. బ్లూ ప్రింట్ లేకుండా మనం కన్స్ట్రక్షన్ చేసాం కదా. సో సిమిలర్గా జోసెఫ్ మర్ఫీ ఏమంటారంటే, మీరు ఏదైనా ఒక గోల్ని అచీవ్ చేయాలి అన్నప్పుడు దానికి ఒక బ్లూ ప్రింట్, ఒక ఇమాజినేషన్ క్రియేట్ చేసుకోండి. ఈ పని ఇలా అవుతుంది. బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేశారు, సో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, అది బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాను, అది ఎలా సక్సెస్ఫుల్ అయింది, దాని నుంచి ఎంత ప్రాఫిట్ వచ్చింది, వాట్ ఎవర్, ఒక ఇమాజినేషన్ పెట్టుకోండి. మీ సక్సెస్ స్టోరీని మీరు ఇమాజిన్ చేసుకోండి. అండ్ ద ఐడియల్ టైమ్ టు విజువలైజ్, ఆర్ ద మోస్ట్ ఎఫెక్టివ్ టైమ్ టు విజువలైజ్ ఇస్ జస్ట్ బిఫోర్ యూ గో టు స్లీప్, 5 minutes బిఫోర్ యూ గో టు స్లీప్, ఆర్ మీరు లేచిన ఒక 5 నిమిషాల లోపు. బికాస్ ఆ టైం పీరియడ్లోని మన కాన్షియస్ మైండ్ అనేది చాలా తక్కువ యాక్టివ్గా ఉంటుంది, ఎక్కువ సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది. సో కొంచెం బ్రీదింగ్ చేసి, ఒక 5 minutes బ్రీదింగ్ చేసి మైండ్ని కామ్ చేసుకొని, తర్వాత మీ సక్సెస్ స్టోరీ, అది దేనికి రిలేటెడ్ అని అవ్వచ్చు, హెల్త్, వెల్త్, రిలేషన్షిప్, ఎనీథింగ్, ఫేమ్, వాట్ ఎవర్, దానికి రిలేటెడ్ మీరు ఎలా కావాలనుకుంటున్నారు, ఒక నిమిషం అయిపోయినట్టుగా ఇమాజిన్ చేసుకోండి. సేమ్ ఇదే విజువలైజేషన్ టెక్నిక్ నేను ర్యాండమ్గా ఒక విరాట్ కోహ్లీది ఒక ఇంటర్వ్యూ చూశాను, చిన్న క్లిప్, ఒకటి షార్ట్స్ ఏదో చూస్తే ఆయన కూడా విజువలైజేషన్ కోసం చెప్పారు. వేర్ ఆయన మ్యాచ్ ఆడే ముందు ఆ మ్యాచ్ని తను ఎలా షార్ట్స్ ఎలా కొడతారు, ఇది అది అన్నీ ముందే ఇమాజిన్ చేసుకొని వెళ్ళేవాళ్ళంట.
సో ఇట్స్ నాట్ సంథింగ్ ఏదో ర్యాండమ్గా వచ్చిన థింగ్ కాదు. చాలామంది యూస్ చేస్తారు ఆ టెక్నిక్స్ అన్నీ కూడా. అది కాకుండా ఇంకొక మేజర్ థింగ్ ఏమంటారంటే గ్రాటిట్యూడ్ కోసం చెప్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్ గ్రాటిట్యూడ్ కోసం చెప్తారు. ఇప్పుడు మీరే ఎవరికైనా హెల్ప్ చేశారు అనుకోండి, ఆ మనిషికి గ్రాటిట్యూడ్ లేదు, ఓకే నేను చేసిన హెల్ప్ గుర్తులేదు. నెక్స్ట్ టైం అదే పర్సన్ మళ్ళీ ప్రాబ్లమ్ ఫేస్ చేసినప్పుడు మీరు వెళ్ళి హెల్ప్ చేస్తారు, చేయాలనిపిస్తుంది మీకు అసలు, బికాస్ చేయాలనిపించదు కదా. సో యూనివర్స్ కూడా ఎలా ఫంక్షన్ చేస్తుందంటే 10 థింగ్స్ మీ లైఫ్లో జరిగాయి అనుకోండి, మేబీ 1 or 2 మీరు అనుకున్నట్టు జరగకపోవచ్చు, బట్ రిమైనింగ్ 8 ఇన్సిడెంట్స్ మీరు అనుకున్నట్టు మీరు కావాలనుకున్నట్టే జరుగుండొచ్చు. బట్ ఏమైపోతుంది, మనం పాస్ట్ గుర్తు తెచ్చుకోవాలి, ఏమైనా గుర్తు తెచ్చుకోవాలని కానీ మనకు ఆ 2 ఫెయిలియర్స్ గుర్తొస్తాయి, ఆ 8 సక్సెస్ మనం గుర్తుపెట్టుకోం. సో ఏమంటారంటే నువ్వు ఎంత అప్రిషియేట్ చేస్తే వాట్ ఎవర్ గుడ్ థింగ్స్ దట్ యూ హ్యాడ్ ఇన్ లైఫ్, మీ జీవితంలో ఉన్న పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, గుడ్ పీపుల్, వాట్ ఎవర్ గుడ్ థింగ్స్ మీ లైఫ్లో ఉన్నవన్నిటిని మీరు అప్రిషియేట్ చేస్తే మోర్ ఆఫ్ ఇట్, ఆ గుడ్ థింగ్స్ ఇంకా ఎక్కువ మల్టిప్లై అయ్యి మీ లైఫ్లోకి వస్తాయి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టేక్ అవే ఫ్రమ్ ద బుక్ ఇస్ ఫర్గివ్నెస్. మేనిఫెస్టేషన్కి ఫర్గివ్నెస్ ఎంత ఇంపార్టెంట్. అసలు ఫర్గివ్నెస్ అంటే ఏంటి? ఇప్పుడు ఎవరైనా మనల్ని హర్ట్ చేశారు, మనం ఆబ్వియస్లీ చాలా బాధపడతాం. చాలాసార్లు మనం చేసేది ఏంటంటే మనకు బాధ ఉండిపోతుంది, కోపం ఉండిపోతుంది, అన్ని ఎమోషన్స్ ఉండిపోతాయి మన లోపలే. కానీ ఆ మనిషి ఎప్పుడైనా కనపడినా బై మిస్టేక్ అలా పైన నవ్వేసి ఏదో అలా మేనేజ్ చేసేస్తుంటాం. బట్ నిజంగా చూసుకుంటే మన సబ్కాన్షియస్ లెవెల్లో ఆ నెగిటివ్ ఎమోషన్స్ అనేది ఆ ఇన్సిడెంట్తోనే, ఆ మనిషితోనే అసోసియేట్ అయ్యి ఉండిపోతుంది. జోసెఫ్ మర్ఫీ ఏమంటారంటే, మీరు ఫర్గివ్ చేస్తున్నారంటే మీకు ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చినప్పుడు ఇది ఇలా జరిగింది అని గుర్తుండాలి తప్ప దాంతో అసోసియేట్ అయిన నెగిటివ్ ఎమోషన్స్, అది బాధ అనివ్వండి, కోపం అనివ్వండి, చిరాకు, ఫ్రస్ట్రేషన్, జెలసీ, వాట్ ఎవర్ నెగిటివ్ ఎమోషన్స్ దట్ యూ హ్యావ్, అవి ఏవి కూడా ట్రిగర్ అయితే ఎప్పుడు అవ్వదో, మీరు రీలీవ్ చేయనప్పుడు. చాలాసార్లు ఏమైపోతుంది, ఒక సాడ్ ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకొని మళ్ళీ బాధపడుతూ ఉంటాం. ప్రెసెంట్లో కూడా పాస్ట్లో ఒక ఇన్సిడెంట్ అయిపోయిందని గుర్తు తెచ్చుకొని అప్పుడు జరిపోయిందని కూడా బాధపడుతూ ఉంటాం. ఇట్స్ లైక్ మనం ఎమోషన్ని రిపీట్ చేస్తున్నాం. అప్పుడు జరిగినప్పుడు బాధపడ్డాం, ఇప్పుడు జరిగిన గుర్తించుకున్నప్పుడు మళ్ళీ బాధపడుతున్నాం. సో ఇట్ జస్ట్ రీలివింగ్ ద ఎమోషన్. మనం అదే సాడ్ ఫీల్ అయ్యాం అనుకోండి, సాడ్నెస్ని అట్రాక్ట్ చేస్తున్నాం మన లైఫ్లోకి. సో జోసెఫ్ మర్ఫీ ఏమంటారంటే, ఈ నెగిటివ్ ఎమోషన్స్ ఏదైతే అసోసియేట్ అయ్యి ఉందో ఆ ఇన్సిడెంట్తో, వాటిని మీరు ఫర్గివ్ చేసేయాలంటే ఆ ఎమోషన్ తీసేయాలి మీరు. అది తీసేసిన రోజు మీరు ఫర్గివ్ చేసినట్టు. ఇలా చేస్తే ఫర్గివ్నెస్ అంటున్నారు, బట్ ఎందుకు ఫర్గివ్ చేయాలి? హెల్త్ పర్స్పెక్టివ్లో, ఫిజికల్ లెవెల్లో కూడా, హెల్త్ పర్స్పెక్టివ్లో మనకి మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మన బాడీలో డిసీజ్ ఫామ్ కింద వస్తుందంట. సో ఏదో ఒక జబ్బు, ఈ స్పెసిఫిక్ డిసీజే వస్తుంది ఈ ఎమోషన్ ఉంటే అనేం లేదు, బట్ బాడీలో ఏదో ఒక రూపంలో అది ఒక డిసీజ్ కింద ఫామ్ అయిపోతుంది. సో మీ నెగిటివ్ ఎమోషన్స్ మీరు ఎందుకు తగ్గించుకోవాలి? బికాజ్ మీరు ఫిజికలీ హెల్తీ ఉండాలనుకుంటున్నారు కాబట్టి, ఫిజికలీ మెంటలీ హెల్తీ హ్యాపీ ఉండాలనుకుంటే మీరు నెగిటివ్ ఎమోషన్స్ తగ్గించుకోవాలి. సో ఆయన ఏం చెప్తాడంటే ఆథర్, మీరు వేరే వాళ్ళ కోసం ఫర్గివ్ చేయట్లా, మీరు మీ బెనిఫిట్ కోసం మీరు ఫర్గివ్ చేస్తున్నారు అండ్ ఫర్గివ్ చేయండి అని చెప్తారు. నాకు పర్సనల్గా ఐ ఫీల్ మోస్ట్ టఫెస్ట్ థింగ్స్ క్షమించడం. నాకు తెలిసి చాలా కష్టమైన థింగ్స్ క్షమించడం, బట్ క్షమించడం వల్ల మనకే లాభం ఉంటుంది అన్నప్పుడు ఐ థింక్ ఇట్స్ బెటర్ ప్రయత్నిస్తే మంచిది. ఈ బుక్లో మేజర్గా అయితే విజువలైజేషన్, గ్రాటిట్యూడ్ అండ్ ఫర్గివ్నెస్ నేను పిక్ చేసిన థింగ్స్. అండ్ మోర్ ఓవర్ బుక్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి మీకు, వేరే ఒక పర్సన్ నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నప్పుడు హెల్త్ ఎలా ఎఫెక్ట్ అయిపోయింది, రిలేషన్షిప్స్ ఎలా ఎఫెక్ట్ అయ్యాయి, ఫినాన్షియల్గా ఎలా ఎఫెక్ట్ అయిపోయారు, ఆ నెగిటివ్ స్టోరీస్ ఉంటాయి, ఆ ఫెయిల్యూర్ స్టోరీస్ ఆర్ సాడ్ స్టోరీస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం అదే పర్సన్ వాళ్ళ మైండ్ సెట్ని షిఫ్ట్ చేసినప్పుడు వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఎలా చేంజ్ అయిపోయాయి. కొంతమంది డిసీజెస్ క్యూర్ చేసేసుకున్నారు, కొంతమంది రిలేషన్షిప్స్, బెటర్ రిలేషన్షిప్స్, పాస్ట్లో నీ రిలేషన్షిప్ బ్యాడ్ రిలేషన్షిప్ ఉంది, దాని నుంచి బ్రేక్ చేసి బయటకు వచ్చేసావు, నువ్వు ఇంకో కొత్త పర్సన్ నీ లైఫ్ అట్రాక్ట్ చేసుకున్నప్పుడు వెరీ గుడ్ రిలేషన్షిప్ని అట్రాక్ట్ చేసుకోవటం, మనీ బిజినెస్లో ప్రాఫిట్స్ని ఎలా పెంచుకున్నారు, ఇవన్నీ కూడా చెప్తారు. సైంటిస్ట్స్ ఈ టెక్నిక్ని ఎలా వాడతారు, చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మామూలుగా యూట్యూబ్లో మేనిఫెస్టేషన్ సక్సెస్ స్టోరీస్ అంటే మీకు చాలా సక్సెస్ స్టోరీస్ వస్తాయి, మనకు తెలిసిన మనుషులు చాలామంది అప్లై చేస్తున్నారు. ఇట్స్ నాట్ ఏదో వియర్డ్ థింగ్ కాదు. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్ ఐ సే రీడ్ దిస్ బుక్. లైఫ్ విల్ గెట్ ఈజియర్, ద వే యూ సీ యువర్ లైఫ్ విల్ చేంజ్. కష్టపడితే ఏదో వస్తుంది, కష్టపడకుండా కూడా రావచ్చు. పర్స్పెక్టివ్ టువర్డ్స్ లైఫ్ చేంజ్ అయిపోతుంది. I would advise people to read it. Happy reading.